అంటే మేము ఒక 1 yearలో అది తీయగలుగుతాం అనుకుంటున్నాం అన్న. డెఫినెట్గా అన్న, మీ కాన్ఫిడెంట్ని బట్టి మీరు బాగా చేస్తారన్న. ఓకే ఓకే, ఐ హోప్ మీ ఫ్యాన్స్గా కూడా మీరు ఖచ్చితంగా చేయాలని చెప్పి మేము అనుకుంటాం. థ్యాంక్ యూ సో మచ్. గుడ్ మార్నింగ్ గైస్, వెల్కమ్ టు టుడేస్ వ్లాగ్. సో ఇవాళ డే 4 ఆఫ్ 365 days ఛాలెంజ్ ఆఫ్ స్టార్టింగ్ మై ఓన్ మూవీ యాజ్ ఏ హీరో అండ్ ఏ డైరెక్టర్. సో పొద్దున్నే లెగ్స్పోయి రెడీ అయిపోయి వాళ్ళకి వేరే షూట్ ఉందన్నమాట. లొకేషన్ ఏంటంటే విజయవాడలోనే వేరే షూట్ ఉందన్నమాట. సో నా గ్యాంగ్తో కలిసి వచ్చేసాను. సో టిఫిన్ చేసేసి ఇంకా వెళ్ళి ఇంకా షూట్ స్టార్ట్ చేద్దాం. సో నేను రావడానికి కారణం బ్రో, చెప్పు బ్రో. సో మనోడు రావడానికి కారణం ఏంటంటే కొంచెం షూట్లు మనకి ఇబ్బంది అవుతుందని అనమాట. కొంచెం నిన్న బాగా రష్ చూశారు కదా, నిన్న షూట్ వ్లాగ్ తీయడం కుదరలేదు. మనోడు వస్తే మొత్తం కవర్ చేస్తాడని చెప్పి పిలిపించాను అనమాట. నైట్ బయలుదేరిపోయి వచ్చేసాడు. ఏ బ్రో, ఎలా అనిపించింది జర్నీ? మనోడికి కూడా బస్ అంటే పడదనమాట. 2 నిమ్మకాయ పెట్టుకొని వచ్చాడు. 2 నిమ్మకాయలు అంటే యాక్చువల్లీ బస్సు అసలు పడదు బ్రో, నీకు తెలుసుగా. కవర్ ఒకటి తీసుకున్నా ముందుగానే, వాంతి అయిద్దని చెప్పి కవర్ ఒకటి తీసుకున్నా. పక్కనే ఆంటీ కూర్చుని అసలు లెగట్లా. అమ్మ కనీసం సుసుకి వెళ్దాం లెగట్లేదు బ్రో. అందరు వెళ్ళినా ఆమె లెగట్లా, పడుకుంది బ్రో. సరే అని చెప్పి నిమ్మకాయలు సరే అని చెప్పి ఇంకా ఆ కవర్లో తీసుకుని 2 సార్లు వాంతి, అందులోనే కక్కుని ముడేసుకొని పక్కన పెట్టుకున్నా. ఆ స్మెల్కైనా లేచిద్ది అనుకున్నా, ఆమె అసలు లెగట్లా. ఆ కవర్ కట్టి చక్కగా ఆ కవర్లో 2 సార్లు కక్కి ముడేసేసుకొని మన విజయవాడ బస్ స్టాండ్ రాగానే డస్ట్బిన్లో వేసా. లేదు ఇప్పుడు నీట్గా ఫ్రెష్ అయ్యా నీట్గా. ఇప్పుడు వెళ్దాం, వెళ్ళి స్టార్ట్ చేద్దాం షూట్. టిఫిన్ చేసి టైం అయిపోతుంది. ఓకే బ్రో. ఓకే. సో యాక్చువల్లీ మేము టిఫిన్ చేయడానికి వచ్చాం ఇక్కడికి. సో ఒక చిన్న రీజన్ కూడా ఉంది, అది మీకు రీజన్ తర్వాత చెప్తా. సరే, మనోళ్ళు వచ్చారు కొంతమంది ఇక్కడికి మాట్లాడటానికి. తమ్ముడు ఏ స్కూల్? నలంద. నలందానా? నలంద. నేను కూడా నలందానే. పేరేంటి? వైభవ్ అన్న. ఓకే. ఎవరి కోసం వచ్చారు? ఆసిఫ్ అన్నని చూసి వచ్చారా? చూస్తున్నారా వీడియోస్? చూస్తున్నాం అన్న. చూస్తున్నారా? ఎలా ఉంటున్నాయి? బాగుంటున్నాయా? బాగుంటున్నాయి అన్న. మాట్లాడు మనోళ్ళు. ఎలా ఉన్నాయి వీడియోస్? బాగున్నాయి అన్న. సో మేము ఒక ఛాలెంజ్ తీసుకున్నాం అనమాట, 365 daysలో మూవీ స్టార్ట్ చేయాలని. సో మీరు నా వీడియోస్ ఫాలో అవుతారు రెగ్యులర్గా? అవునన్నా. మేము తీయగలం అంటావా సినిమా? అంటే ఎక్కువ మంది ఉంటే తీయగలరు. అంటే ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న. అంటే ఎక్కువ మంది ఉంటే తీయగలరు. అంటే ఎక్కువ మంది అంటే చాలా పెద్ద టీం ఉంటేనా అది ఫామ్ చేసి తీయగలమా? అవునన్న, తీయగలం కదా. ఓకే, థ్యాంక్ యూ. చూసారా, చిన్నపిల్లలు నమ్ముతున్నారు, మనోడికి నమ్మకం లేదు నా మీద. సో సెల్ఫీ దిగుదామని వచ్చారు. పాపం సెల్ఫీ ఇచ్చి పంపించేద్దాం, చాలాసేపు వెయిట్ చేశారు మన కోసం. ఓకే, బాగా చదువుతున్నారు అయితే? చదువుతున్నాం అన్న. ఓకే, నేను కూడా చదువు. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ కలుద్దాం. అయితే ఇప్పుడు ఫోటో దిగుతాడు బ్రో, కొద్దిగా ఫోటో దిగటానికి వచ్చాను, బాగా ఓవర్ చేస్తున్నాడు. సో గాయస్, ఇక్కడ నుంచున్నాం మేమంతా. ఇక్కడ చాలామంది వచ్చి మనోడితో చాలామంది గుర్తుపట్టి మాట్లాడుతున్నారు. యాక్చువల్లీ ఫ్యాన్స్ అంటున్నారు. ఇవ్వండి. తమ్ముడు ఏ స్కూలు? వివేకానంద అన్న. వివేకానంద. తమ్ముడు నువ్వు? స్కాచ్ పైన అంకుల్. ఓకే. అన్నం చూసి వచ్చారా? వీడియోస్ ఎలా ఉంటున్నాయి? బాగుంటున్నాయా? సూపర్ అండి అన్న. కామెడీ, ఫుల్ కామెడీ. నవ్వుకుంటున్నావా? బాగా ఎంజాయ్ చేస్తున్నావా? బాగా. సో గైస్, సో ఇక్కడ నుంచున్నాం అనమాట, పిల్లలందరూ వస్తున్నారు చూసి. సో థ్యాంక్ యూ తమ్ముడు. ఓకేనా, ఆడుకోండి వెళ్ళి బాగా. ఓకేనా, వీడియోస్ చూడండి అప్పుడప్పుడు టైం ఉన్నప్పుడు. ఇదిగోండి మన ముసలి సింహం వచ్చింది. సో మనోడు ఫోన్లు చేస్తే లిఫ్ట్ చేయడు. అంటే అన్న యాక్చువల్లీ ఏంటన్నా రావడం కోసం కంగారులో ఏ ఫోన్ ఎత్తకుండా వచ్చేసా. అవునా? ఆ కంగారు నీ ఫోన్ కూడా అనవసరంగా వచ్చావన్నా. నేను ఫోన్ చేసి రావద్దని చెప్తాను, ఫోన్ చేశా. వర్క్ లేదు ఇప్పుడు. ఊరికే జోక్ చేశా గైస్. ఇప్పుడు షూట్ ఉంది మాకు. ఇవాళ ఏంటంటే కొంచెం స్పెషల్ షూట్ అనమాట. ఏంటంటే ఏమంటారు బ్రో దాన్ని, ఎక్కడ తగ్గాలో కాదు ఎక్కడ నెగ్గాలో. సో నేను ఇప్పుడు తగ్గా అనమాట. సో నేను ఇంతకుముందు ఒక మాల్లో పనిచేసేవాడిని సేల్స్ మ్యాన్ లాగా. ఇప్పుడు ఆ మాల్కే ప్రమోషన్ చేయడానికి వెళ్తున్నాను, ప్రమోషన్ షూట్ చేయడానికి వెళ్తున్నాను. సో అదొక చిన్న ప్రౌడ్ మూమెంట్ అనమాట. ఎందుకంటే అక్కడ నేను వర్క్ చేసిన వాళ్ళు చాలామంది ఉంటారు. చాలామంది కొంతమంది ఉన్నారు ఇప్పుడు స్టిల్ చేసేవాళ్ళు. సో ఆల్రెడీ ఒకసారి చేసా, ఇప్పుడు మళ్ళీ చేయడానికి వెళ్తున్నా. అదేంటంటే ఫ్యాషన్ ఫ్యాక్టరీ. సో ఇంత ఒక 2018-19 ఆ టైంలో నేను 1 year అక్కడ సేల్స్ బాయ్గా వర్క్ చేశాను అనమాట. సేల్సే బ్రో, కాదు సేల్స్ మ్యాన్. వెస్ట్రన్ వేర్, లేడీస్ వెస్ట్రన్ వేర్లో ఉండేవాడిని. సో ఇప్పుడు ప్రమోషన్ చేయడానికి వెళ్తాం. అక్కడికి వెళ్ళిన తర్వాత చూపిస్తాం ఏంటి పరిస్థితి. ఎవరో ఓకే, అక్కడికి టిఫిన్ చేద్దాం. ఫస్ట్ అక్కడికి వెళ్ళిన తర్వాత నేను అడుగుతా బ్రోని అసలు ఏంటి సిచ్యువేషన్, అక్కడ ఎలా ఉండేది ఏంటని. అక్కడికి వెళ్ళిన తర్వాత మాట్లాడదాం.
సో గాయస్ టిఫిన్ చేసేసి అయితే మనం ఎప్పుడు టీ ఎప్పుడు తాగుతాం కదా, అది హైదరాబాద్లో బాగా అలవాటు అయిపోయింది. సో విజయవాడ వచ్చినప్పుడు కూడా తాగాలి కాబట్టి సరే బ్రో కంటే బ్లాక్ కాఫీ బాగా అలవాటు. సో ఒక చిన్న సిచ్యువేషన్ చెప్తా బ్రో. యాక్చువల్లీ నేను ఒకసారి ఇలాగే అందరు ఉన్నారు, లేడీస్ అందరు ఉన్నారు, అందరు నార్మల్ టీ తాగుదాని వెళ్ళాం. నేను ఒక్కనే కొద్దిగా ఏదోటి కొద్దిగా వెరైటీ చేయాలని చెప్పి బ్లాక్ కాఫీ అని చెప్పా. అమ్మా అది తాగిన తర్వాత కషాయంలా ఉంది బ్రో, తాగలేకపోయా. వాళ్ళేమో బాగా అలవాటు అని చెప్పా, వాళ్ళందరూ నన్ను చూస్తున్నారు. చిన్నప్పటి నుంచి నేను బ్లాక్ కాఫీతో పెరిగాని చెప్పా. సరే ఇప్పుడు ఆ సిచ్యువేషన్ మీకు ఎందుకు చెప్పానంటే ఏదో ఈయనకి అలవాటు లేదు, ఆయన ఏదో పొట్ట తగ్గాలని చెప్పి తాగుతున్నాడు. నేను తాగుతుంటే హార్ట్కి మంచిది, పొట్ట తగ్గాలి, బెల్లి ఫ్యాట్ తగ్గిద్ది, కొంచెం యాక్టివ్గా ఉండాలి. నేను తాగుతుంది మనోడు షుగర్ లేదు దాంట్లో, మళ్ళీ షుగర్ లేదు. ఇప్పుడు ఎక్స్ప్రెషన్ బ్రో ఒకసారి తాగు బ్రో, అలవాట్లేదు. చూద్దాం. అంటే నేను అప్పుడు నేను ఆ సిచ్యువేషన్ ఫేస్ చేశా కదా. ఓకే బ్రో ఏంటి ఫస్ట్ టైం తాగుతున్నాయి ఎలా తాగలే ఇంకా తాగి చెప్తారా? సరే తాగు. ఎలా ఉంది? చెడు ఎప్పుడు చేదుగానే ఉండేది బ్రదర్. మరి అంత చేదా? ఓకే ఏంటి బ్రో ఎలా ఉంది? అది ఇది చాలా చేదుగా ఉంది. ఇప్పుడు అది మొత్తం ఎలా తాగుతాడు చూద్దాం. ఓకే నాకు అలవాటే కాబట్టి నేను ఒక గ్లాస్ అయినా పెద్ద గ్లాస్ అయినా తాగేస్తాను. అప్పటికి మనోడు చెప్పాడు ఆల్రెడీ బ్రో ఒక షుగర్ అన్న వేయించుకో బ్రో, కొంచెం నీకు అలవాట్లేదు అని చెప్పాడు. అయినా స్టార్టింగ్ లో అలాగే అనిపించింది, కాకపోతే మెల్లమెల్లగా అనవసరంగా టెంప్ట్ అయినట్టుంది. ఎవరికి బ్లాక్ కాఫీ తాగుతాం మనకి ఎలాగో ఇవన్నీ తెలుసు కాబట్టి మనం లెమన్ టీ చెప్పుకున్నాం, అది తాగేస్తాం ఇప్పుడు. ఇంకోటి నేను కళ్ళజోడు పెట్టుకున్నానని నాకు సైట్ అనుకోమాకండి, నేను నా ఫుల్ ఎడిటింగ్ అనమాట. చూసి కళ్ళలో నుంచి నీళ్ళు వచ్చేసినాయి. అసలు అప్పుడు ఆ వర్క్లో పడిపోయి నేను కళ్ళజోడు మర్చిపోయాను అనమాట. అందుకని ఇది పెట్టుకుని తిరుగుతాం ఇంకప్పటి నుంచి. ఫోన్ చూస్తే కళ్ళజోడు ఉండాలని చెప్పి. ఇదేంటంటే ఇది స్క్రీన్ ప్రొటెక్షన్ అంటారు కదా బ్రో, ఏమంటారు దాన్ని, ఆ లెన్స్ ఇవి. సో దానికోసం ఎక్కువ ఫోన్లో వాడుతూ ఉంటాం కదా, ఐస్ ఎఫెక్ట్ కాకుండా తీసుకున్నాం. ఓకే ఎలా ఉంది బ్రో? ఓ చాలా చాలా అన్న హాయ్ అన్న. హాయ్ అన్న. టీ అన్న ఇక్కడ మన డాడీ ఎలా పెట్టాడు తెలియదు, ఇప్పుడు లెమన్ టీ తాగిన తర్వాత అన్న ఎలా పెట్టాడు చెప్తాను నేను. ఓకే గైస్. సో హాయ్ గైస్, అన్న అయితే మన మూవీ గురించి మాట్లాడి. హాయ్ అన్న. అంటే మేము ఒక 1 yearలో అది తీయగలుగుతాం అనుకుంటున్నాం అన్న. డెఫినెట్గా అన్న, మీ కాన్ఫిడెంట్ని బట్టి మీరు బాగా చేస్తారన్న. ఓకే ఓకే ఐ హోప్ మేము ఫ్యాన్స్గా కూడా మీరు ఖచ్చితంగా చేయాలని చెప్పి మేము అనుకుంటాం. థ్యాంక్ యూ సో మచ్ అన్న, మీలాంటి సపోర్ట్ ఉండగా ఇంకా 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 ఎదుగుతూ ఉంటాం. ఏ బ్రో? అంతే. థ్యాంక్ యూ బ్రో. ఓకే అన్న, అలాంటి వాళ్ళు ఖచ్చితంగా మీరు ఖచ్చితంగా అన్న. ఓకే మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి మా కూడా అసలు ఎక్కడ తగ్గడు. స్టార్టింగ్ నుంచి అసలు మీరు రీల్స్ ఉంటాయి. ఓకే ఓకే ఆ బొమ్మని తీసుకొని వచ్చి వచ్చే వరకే. ఓకే అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న. సో గైస్ బ్రో అయితే ఇందాల చెప్పాడు కదా మనకి, యాక్చువల్లీ ఇందులోనే వర్క్ చేసేవాడు మనోడు. సో మనోడు వర్క్ చేసిన వాళ్ళు కొంతమంది ఇక్కడ ఉన్నారు, వాళ్ళని అడుగుదాం అసలు ఏంటి మనోడు ఎలా వచ్చాడు ఏంటని ఒకసారి అడుగుదాం. సో అక్క హాయ్ అక్క, ఇది పట్టుకో మాట్లాడు. హాయ్ అక్క. సో యాక్చువల్లీ మనోడు మీకు ఎప్పటి నుంచో తెలుసు కదా, నీతో పాటు వర్క్ చేసేవాడు. సో యాక్చువల్లీ అప్పుడు ఎలా ఉన్నాడు ఇప్పుడు ఎలా ఉన్నాడు మీకు తెలుసు. ఇప్పుడు మీ మీతో వర్క్ చేసినప్పుడు ఎలా ఉండేవాడు అక్క? అప్పుడు మీతో వర్క్ చేసినప్పుడు ఎలా ఉండేవాడు? చాలా ఫ్రెండ్లీగా ఉండేవాడు, చాలా ఫ్రీగా ఉండేవాడు, చాలా వర్క్ చేసేవాడు. ఓకే అక్క పర్లేదు మాట్లాడు. చాలా వర్క్ చేసేవాడు, ఓకే మాకు చాలా హెల్ప్ఫుల్ గా ఉండేవాడు అన్నమాట. చాలా బాగా టైంలో ఆ చివరికి వెళ్ళి పడుకునేవాడు అని చెప్పేవాడు కదా. లేదు తమ్ముడు, స్టోర్ మొత్తం తిరిగేవాడిని నాది అన్నట్టు. అవునవును నాది వర్క్ అన్నట్టు చేసేవాడు. ఇప్పుడు అప్పుడు పొజిషన్ మీరు చూస్తున్నారు. సో ఇప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది మనం చూస్తే? మా తమ్ముడిని చూస్తే నాకు చాలా గ్రేట్ గా ఉంది. గ్రేట్గా ఉంది. ఇప్పుడు నెక్స్ట్ హీరో అవబోతున్నాడు, ఎలా అనిపిస్తుంది? చాలా చాలా హ్యాపీ. హీరో అవుతారని నమ్ముతున్నారా? అంటే ఒక సంవత్సరంలో సినిమా తీస్తా అని చెప్పి ఛాలెంజ్ చేసాం. అంటే నేను కూడా ఉన్నా అందులో, మనోడని నేను చెప్పిన ఆ టీంలో నేను కూడా ఉన్నా కాబట్టి. యాక్చువల్లీ నువ్వేమనుకుంటున్నావు అక్క, తీయగలం అనుకుంటున్నావా ఒక 1 year? మా తమ్ముడు ఏదనుకుంటే అది చేయగలడు. ఓకే సూపర్, పక్క ఖచ్చితంగా తీస్తాం అక్క. ఓకే థ్యాంక్ యూ. సో గైస్ మన ఛాలెంజ్ ఏమో కానీ ఇప్పుడు ఆడియన్స్ బయట బాగా రియాక్ట్ అవుతున్నారు. సో దానికి మనం మంచిగా వర్క్ చేయాలి. సో చూద్దాం ఇంకెంత ముందుకు వెళ్ళగలం. సో గైస్ మనోడిని అయితే ఒక ఎంట్రీ లాగా చేశారు ఇప్పుడు అనమాట, స్వాగతం సుస్వాగతం అని చెప్పి. సో బాగా యాటిట్యూడ్ ఎక్కువైంది ఈ మధ్య, అందరూ మాట్లాడుతున్నారండి మనోడికి కొద్దిగా. సరే చూద్దాం. సో గైస్ మనోడు ఇక్కడ వర్క్ చేసేవాడు కదా, సో ఇక్కడ అంతా చాలా రోజుల తర్వాత వచ్చేసరికి అందరూ బాగా క్లోజ్గా మాట్లాడుతున్నారు మనోడితో ప్రెజెంట్. సో ఇదంతా అయిపోయిన తర్వాత ఇక్కడ ఎలాగో ఇప్పుడు వీడియో చేయాలి కాబట్టి సో ఆ వీడియో కూడా మేము ముగించుకుంటాం.
ఓకే ఇక్కడికి అయితే వచ్చేసాం కదా. సో ఒక అక్కనైతే అడిగాం మనోడు అప్పుడు ఎంత గోల్ చేసేవాడు ఏంటని. సో వాళ్ళ మూమెంట్ బాగానే ఉంది కానీ సో మనోడు మూమెంట్ కూడా కొంచెం ఎలా ఉందో అసలు ఏంటి ఎలా ఫీల్ అవుతున్నాడు బ్రో ఏంటి ఇప్పుడు అక్కని అడిగా చాలా మూమెంట్స్ అక్క చెప్పింది. సో మనోళ్ళకి ఆల్మోస్ట్ అంతా కొద్దిగా తెలిసింది. సో నీ మూమెంట్ ఎలా ఉంది బ్రో, అంటే ఐ మీన్ నువ్వు ఎలా ఫీల్ అవుతున్నావు? సో అప్పుడు ఒక నిమిషం, యాక్చువల్లీ నాకు ఇక్కడికి వచ్చే ముందు మాత్రం ఎక్కడ బ్యాండ్ ఫ్యాక్టరీ కనపడినా నన్ను సాగొట్టేసేవాడు. బ్రో నేను అక్కడ వర్క్ చేసేవాడిని అది ఇది అని. సో బ్రో ఇప్పుడు చెప్పు చివరికి, నాకు చెప్తే ఏముంది కానీ ఇప్పుడు మన ఆడియన్స్కి చెప్పు చివరికి. సో గైస్ నేను అప్పుడు ఇక్కడ జాయిన్ అయ్యాను అనమాట. డిగ్రీ డిస్కంటిన్యూ చేశాను ఎందుకంటే కొంచెం షార్ట్ ఫిల్మ్స్ అవి నా సినిమా మీద ఇంట్రెస్ట్తో. ఓకే. సో జాబులు వెతుకుతా ఉన్నాను అనమాట. తర్వాత ఆ జాబ్ ఏ జాబ్ సెట్ కావాలి నాకు, సర్లే ఇక్కడ అని చెప్పి సేల్స్ బాయ్ లాగా స్టార్ట్ చేశాను బ్రాండ్ ఫ్యాక్టరీలో. సో చూపించరు ఒకసారి. సో అప్పుడు ఫ్యాషన్ ఫ్యాక్టరీ అనమాట, ఇప్పుడు బ్రాండ్ ఫ్యాక్టరీ అప్పుడు బ్రాండ్ ఫ్యాక్టరీ ఇప్పుడు ఫ్యాషన్ ఫ్యాక్టరీగా మారింది. సో సేల్స్ బాయ్ లాగా చేశాను అనమాట. సో అప్పుడు అంటే ఎందుకు జాయిన్ అయ్యానంటే కెమెరాకి మనీ దాచుకొని కెమెరా తీసుకుందాం, పెద్ద మంచి కెమెరా ఒకటి తీసుకొని షార్ట్ ఫిల్మ్ స్టార్ట్ చేద్దామని అప్పుడు జాయిన్ అయ్యాను ఒక 2018 ఆ టైంలో. సో మంత్లీ శాలరీ 8,500 అనమాట. సో డైలీ డ్రీమ్ చేసేవాడిని ఏదో ఒక రోజు మంచి యాక్టర్ అవ్వాలి, సినిమాల్లోకి వెళ్ళాలని చెప్పి. అప్పటి నుంచి ఇక్కడ దాకా జర్నీ అనమాట. అసలు ఎక్కడ వర్క్ చేసానో అక్కడే ప్రమోషన్ చేయడానికి వచ్చాను, చాలా హ్యాపీగా ఉంది. సో మా వాళ్ళు ఇంకా కొంతమంది ఉన్నారు అప్పటి నుంచి నాతో చేసిన వాళ్ళు, ఇంకా ఇప్పుడు చేస్తున్నారు, వాళ్ళని కూడా అడుగుదాం. సో వస్తారు వాళ్ళు, ఇప్పుడు చాలా షిఫ్ట్ స్టార్ట్ అయింది బ్రో, అడుగుదాం ఓకేనా. ప్రజెంట్ స్టార్ట్ చేద్దాం వీడియో ఓకేనా. ఓకే వాళ్ళు వచ్చిన తర్వాత కూడా గైస్ అడుగుదాం ఒకసారి ఏంటి మనోడు ఎలా ఉండేవాడు, అసలు ఏంటి ఎప్పటి నుంచి ఈ పిచ్చి పట్టింది, ఎప్పటి నుంచి మాకు ఈ పిచ్చి పట్టించాడు మొత్తం ఒకసారి అంతా చెప్తా. యా సో గైస్ ఎంతైనా మనోడు వాళ్ళ సొంత ప్లేస్కి వచ్చాడు కాబట్టి కొద్దిగా ఎక్కువ చేస్తున్నాడు, రోడ్డుగా ఎక్కువ అయ్యానని చెప్పి పుట్టింటికి వచ్చాయని చెప్తున్నాడు. ఓకే బ్రో ఏంటి. సో ఇదంతా నాదే అనమాట ఏరియా, ఈ మొత్తం మనోళ్ళే మా వాళ్ళే. జాగ్రత్తగా ఉండండి మీ ఇద్దరు, కొంచెం ఏం లేదు ఒక మాట అన్నా వేస్తారు, బట్టలతో పడతారు, బట్టలతో అవి ఇందాల నుంచి ఈయన అక్కడ ఉన్న స్టాఫ్ మొత్తాన్ని గెలుగుతున్నాడు. నాకు తెలిసి మనోడు మోహన్ చూసి ఊరుకొని ఉన్నారు, కుక్కను కొట్టినట్టు కొట్టేవాళ్ళు. నాకు తెలిసి వెళ్ళేలోపు అదే జరిగిద్ది నాకు తెలిసి. సో నేను అది జరుగుతున్న టైంకి వెళ్ళిపోతా గట్టిగా. నేను బాగా ఓల్డ్ లేడీస్ ఉన్నారు, అంటే ఓల్డ్ లేడీస్ వాళ్ళతో కొట్టిస్తా, ఎందుకంటే వాళ్ళ దగ్గర బలం ఉండదు, అయినా గట్టి కొడతారు. మనోని చూస్తే కోపం వచ్చింది, అంత కోపం వచ్చింది. చీపుర్లు పెట్టి కొడతారు ఐ థింక్ నాకు తెలిసి. ఓకే గైస్ నెక్స్ట్ ఇంకా అన్న ఇంకా రాలేదు. సో అన్న రాగానే నెక్స్ట్ అదంతా ఒకసారి మనోడు ఎన్ని దూల పనులు చేసేవాడు, ఎంత కష్టపడేవాడు ఎంత ఒకసారి కనుక్కుందాం. ఆ దూల పనులన్నీ మీకు ఏంటో ఒకసారి అన్న నోట్లో నుంచి కనుక్కుందాం. ఇందాల ఒక అన్న వస్తారు మొత్తం చెప్తారని చెప్పా కదా, చంటి అని చెప్పే అన్న అయ్యన్నే మన అన్న. సో హాయ్ అన్న. యాక్చువల్లీ మనోడు ఇక్కడ వర్క్ చేశాడు కదా, మీ గురించి రోజు చెప్తా ఉంటాడు అన్న, సాగు కొడతా ఉంటాడు. సో మనోడు ఇక్కడ చేసిన ఏదన్నా ఫన్నీ మూమెంట్స్ ఏమైనా ఉన్నాయన్న? మనోడు ఫ్లోర్లో వర్క్ చేసేవాడు కాదు, అల్లరి చిల్లరగా ఉండేవాడు, అల్లరి చిల్లరగా ఆకతాయితనంగా ఉండేవాడు. నేనే అరిసి పని చేయించేవాడిని. అప్పుడు ఏంటంటే ఇంకా చిన్న ఏజ్ కొంచెం మనోడిది, అప్పుడు 5 years బ్యాక్, అంటే ఇప్పుడంతా 28 అంటే 22, 23 ఉండేది అప్పుడు మనోడికి. అప్పుడు ఇంకా అల్లరి చిల్లరగా ఉండేవాడు. నేనే అరిసి అన్నీ చెప్పేవాడిని, చెప్పి ఇలా వర్క్ చేసుకోవాలని చెప్పేవాడిని. వినేవాడు. ఇక్కడ వర్క్ చేసేటప్పుడు వర్క్ చేసేవాడా లేదంటే ఏమన్నా వీడియోస్ అవి చేస్తా ఉండేవాడు? వీడియోస్ టిక్ టాక్ ఉంది అప్పుడు కూడా. టిక్ టాక్ ఉంది అప్పుడు, టిక్ టాక్ వర్క్ చేసేవాడు. అప్పుడు టిక్ టాక్ ఉంది, టిక్ టాక్ లో మనోడు వీడియోస్ చేసేవాడు, టిక్ టాక్ వీడియోస్ చేసేవాడు. అంటే యాక్చువల్గా లంచ్ టైం ఉండేది గైస్. లంచ్ టైం ఉంటే మా వాళ్ళు అందరు తింటా ఉంటే నేను తొందర తినేసి వీడియోలు చేసేవాడిని. అందరు కూర్చొని నవ్వుకునేవాళ్ళు. ఏమన్నా గుర్తుందా నీకు? గుర్తుంది. ఇంకా సినిమాల గురించి చెప్తా ఉండేవాడిని. మేము ఏంటంటే సరదాగా తీసుకునేవాళ్ళం, అంటే ఆ స్టేజ్కి వెళ్ళగలుగుతాడా లేదా, కానీ ఈరోజు మంచి పొజిషన్లో ఉన్నాడు. అందరికీ చెప్పేవాడిని అనమాట, ఒక్క ఛాన్స్ వస్తే హీరో అయిపోతా, సినిమాల్లో వెళ్ళిపోతానే. గుర్తుందా నీకు? గుర్తుంది. అంటే యాక్చువల్గా నేను మా అన్నయ్య అనమాట ఒక ఫ్లోర్లో ఉండేవాళ్ళం. ఎప్పుడు అందరు వెళ్ళిపోయేవాళ్ళు కదా, మాకు 10 వరకు ఉండేది అనమాట. మొత్తం సర్దుకొని అంతా బట్టలన్నీ సర్దుకొని ఉండేవాళ్ళం, మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళం. అన్న ఇలా చేయాలన్నా, ఇది యాక్టింగ్ అని మనోడితే చెప్పేవాడిని ఎక్కువ. సో చాలా సంవత్సరాలతో మళ్ళీ ప్రమోషన్కి వచ్చా, కలిసా. సో చాలా హ్యాపీగా ఉంది అన్న. నువ్వు కూడా మంచి పొజిషన్లో ఉన్నది, నేను హ్యాపీగా ఫీల్ అవుతాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ. ఆ టైంలో ఏంటంటే నేను లైట్ తీసుకున్నా, ఈ స్టేజ్కి వస్తావా రావా అని నేను అనుకున్నా. అంటే మనం కాంపిటీషన్లో ఉన్నాం కాబట్టి ఈరోజు మంచి పొజిషన్లో ఉన్నందుకు నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నా. థ్యాంక్ యూ అన్న. అండ్ ఇంకోటి ఏంటంటే మేము ఒక ఛాలెంజ్ తీసుకున్నాం, నేను నా టీంతో కలిసి 365 డేస్లో
ఓన్గా సినిమా స్టార్ట్ చేయాలని. సో హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయాం ఆల్రెడీ, తెలిసిందే నీకు చెప్పా కదా. సో ఆ 365 డేస్లో నేను అచీవ్ చేయగలనంటావా? సినిమా ఏమన్నా పట్టుకోగలనంటావా? వెళ్ళిపోతాం, ఎందుకంటే ఈ స్టేజ్ దాకా వచ్చావు కాబట్టి. ఈ ప్లేస్ నుంచి ఇప్పుడు ఇక్కడ వరకు వచ్చావు, ఇంకా ఆ స్టేజ్కి వెళ్తామని ప్లేస్ వరకు వెళ్ళగలవరా కష్టం చేయి, తప్పులేదు. థ్యాంక్ యూ అన్న. బాయ్ అన్న. యా అన్న, ఇప్పుడు మనోడైతే సినిమా తీయగలడు అనుకుంటున్నాం. అంటే మనోడు ఛాలెంజ్ చేశాడు కదా, సో 1 year తర్వాత సినిమా స్టార్ట్ చేశాడని చెప్పి మేము అంతా ఒక ఛాలెంజ్ చేసాం అన్న. సో మనోడు తీయగలడంటావా లేదంటే తీస్తాడు బ్రో, తప్పకుండా ఖచ్చితంగా తీస్తాడు? ఎందుకంటే వాడు ఆ రోజు నాకు చెప్పాడు, అన్న నేను ఏదన్నా సాధించగలుగుతాను అని చెప్పాడు. ఈరోజు ఈ స్టేజ్కి వచ్చాడు. నేను అనుకున్నా అంటే వెళ్తాడా కాంపిటీషన్ ప్రపంచంలో ఉన్నాం మనం, మన దగ్గర ఏమో ఇన్కమ్ లేదు. అవునవును, ఖచ్చితంగా వెళ్ళగలుగుతాడా లేదా అని అనుకున్నా. బట్ వాడు కష్టపడ్డాడు, సాధించుకున్నాడు, ఈ స్టేజ్కి వచ్చాడు. ఇప్పుడు మీ ఫీలింగ్ ఎలా ఉందన్న మనోడు? హ్యాపీగా ఉంది, హ్యాపీగా ఉందా? చాలా హ్యాపీగా. కానీ మాకైతే చాలాసార్లు చెప్తాడు అన్న మీ గురించి, మేము ఎప్పుడు ఉంటాం కదా అన్నతో. మీ గురించి చెప్తాడు, నేను అందుకన్నా చాలాసార్లు చెప్పాడు చంట అన్న అని. సో అన్నతో ఎక్కువ మెమరీస్ ఉంటాయి, మనం అడుగు బ్రో అని చెప్పి చాలా మనోడుకుండే వర్క్స్కి మా గురించి కూడా తొందరగా ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తుపెట్టుకుని అడిగినందుకు నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతాను. ఎందుకంటే క్లోజింగ్లో వాడు నేను ఎక్కువ బాండింగ్. అదే అన్న రోజు చెప్తాడు మాకు ఇలా చేసుకునే వాళ్ళం. ఆఫ్టర్ 9:30 తర్వాత వాడికి నాకు ఎక్కువ బాండింగ్. ఎందుకంటే మాకు దగ్గర 12-11 అయ్యేది. 12-11కి వెళ్ళేవాళ్ళం. ఎక్కువ వాడితో బాండింగ్ అనమాట, కూర్చొని అన్ని సరదాగా తాగేవాళ్ళంట డైలీ ఈవినింగ్ టైం సరదాగా మాట్లాడుకునేవాళ్ళం. మావాడు ఇంకోటి ఉండేవాడు, ముగ్గురం కలిసి వెళ్ళి వాడికి ఏమన్నా పర్సనల్స్ ఏమన్నా ఉంటే, లవ్ మ్యాటర్స్ ఏమన్నా ఉంటే చెప్పుకునేవాడు. మరి ఎవరితో చెప్పాలి? మేనేజర్తో చెప్పాలి. మనోడిగా నాతో ఉండేది, మనోడితో చెప్పుకుంటాం. ఇంకా థ్యాంక్ యూ సో మచ్. ఓకే బ్రో. ఓకే బ్రో. ఓకే, నీ మూమెంట్ ఎలా ఉంది ఇప్పుడు అన్న? నీ గురించి అన్న ఇప్పుడు ఎంత చెప్తాను కదా. ఇంకోటి ఏంటంటే ఎక్కడి నుంచి వచ్చామో అది గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడు మనం. అందుకని నేను ఎప్పుడు ఒదిగా ఉంటా, కాకపోతే ఎక్కువ వర్క్ చేస్తూ ఉంటా కాబట్టి టచ్లో రాలేను మా వాళ్ళతో. నేను చెప్పాలి నువ్వు వర్క్ చేస్తావని. సరే చూసాం, మనోడు చెప్తాను. నువ్వు వర్క్ చేస్తావని చెప్పి నేను చెప్పాలి. స్క్రిప్టెడే గాయస్ ఇది కూడా. సరే మంచి వర్క్ బాగా చేసావు. కాదు, వర్క్ చేసామని, కాకపోతే నాకు ఇప్పటిదాకా బట్టలు మడతట్టడం రాదు. నేను చేసిన పని అది మాత్రం ఇంకా నేర్చుకోలే. టిక్టాక్ వీడియోలు యాక్టింగ్ చేసామని కానీ దాని మీద ఇంట్రెస్ట్తో ఈ మాత్రం రాలా. చంటన్న ప్లేస్లో నేనుంటే బట్టలు చింపుకునేవాడిని ఈయన చూసి. ఎక్కడ బట్టలు? నాయి బట్టలు కావు, చింపుకొని పిసుక్కొని అంత వద్దులే కానీ. ఓకే అన్న, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అన్న. సో గైస్, షూట్ కంప్లీట్ చేసుకొని తినేసి అభిబ్రో వాళ్ళ రూమ్కి అయితే వచ్చేసాం. రేపటి వ్లాగ్లో కలుద్దాం మళ్ళీ. ఇంకా ఇవాళకి ఇంతే. ఈ వ్లాగ్ నచ్చితే మీరు లైక్ కొట్టి సపోర్ట్ చేయండి. బాయ్.